ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో చూడండి ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. అయితే మనం తీసుకున్న లెవెల్స్, ఫిబోనాచి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, 3 మినిట్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎలా జరిగాయో చూద్దాం. ఏం జరిగిందో చూద్దాం నిఫ్టీలో. ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. మండే ఫ్రైడే రేంజ్కి మనం ఫిబోనాచి వేసుకుంటాం కదా, I2లో లో టు హై. ఈ ఫ్రైడే రేంజ్ హై పైన ఈరోజు సస్టైన్ అయింది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ మిడ్ పాయింట్ లైన్ పైననే నిన్న సస్టైన్ అయింది మండే రోజు. ఈరోజు కూడా మళ్ళీ అయితే మిడ్ పాయింట్ పైన నిన్నటి ఫ్రైడే రేంజ్ పైననే సస్టైన్ అయింది. పైన ఓపెన్ అయ్యి కింద టెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ 3 మినిట్స్లో ఇక్కడ ఏం జరిగిందంటే, పైన 2 రెసిస్టెంట్స్ ఉన్నాయి. ఈ రెసిస్టెంట్ పైన ఓపెన్ అయితే ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ 24,962 కింద ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు దానిపైన ఓపెన్ అయిందంటే ఇంకా పైన సస్టైన్ కావాలి, మళ్ళీ పైన సస్టైన్ అయ్యి ఇంకా మళ్ళీ 25,000 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 24,962 వరకు ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపు తెలుస్తుంది, రేపు ఓపెనింగ్ని బట్టి. ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కనుక ఈరోజు ఏం జరిగింది చూడండి. అసలు నిన్నటి సపోర్ట్ దగ్గర రెసిస్టెంట్ మధ్యలోనే మొత్తం ఉండిపోయింది ఈరోజు. కాకపోతే మార్కెట్ బుల్లిష్ మూమెంటే ఉంది. ఖచ్చితంగా నేను మాత్రం బుల్లిష్ సైడే ఉంటానని చెప్పాను. వీడియో పెట్టుకున్నాం కదా మనం, మండే రాకముందుకే పెట్టుకున్నాం మనం, సండే రోజు. ఆ సండే వీడియో గమనించండి ఒకసారి. మిడ్ పాయింట్ పైన ఉన్నంతసేపు బుల్లిష్గానే ఉండొచ్చు. కాకపోతే ఇందులో మనకు అది కూడా చెప్పుకున్నాం, ఎంట్రీ 1 అవర్ పాయింట్లో బ్రేక్ వస్తేనే తీసుకోవాలని చెప్పుకున్నాం. కాకపోతే 1 అవర్లో ఎక్కడ బ్రేక్అవుట్ రాలేదు ఇంకా. ఈరోజు ఏం చేసిందంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్న మండే రోజు లెవెల్కి ఈక్వల్గా ఓపెన్ అయ్యి 3 మినిట్లో సస్టైన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఈ రెసిస్టెంట్ మీద ఉండిపోయింది. అంతకుముందుకు ఉన్న ఇది 3 మినిట్స్ రెసిస్టెంట్. ఈ 3 మినిట్స్ రెసిస్టెంట్ ఈ 3 మినిట్స్ రెసిస్టెన్స్ ఏదో ఉందో దానిపైననే క్లోజ్ అయింది ఈరోజు. కాకపోతే రేపు ఏమవుతుందంటే ఒకవేళ ఈజీగా గెస్ చేయొచ్చు రేపు ఏమవుతుంది అనేది. ఓపెన్ అయితే ఈక్వల్గా ఓపెన్ కావాలి, లేదంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావాలి. ఈ రెండిట్లలో ఛాన్స్ ఉంటుంది. కానీ గ్యాప్ డౌన్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గమనించాలి. 10:15 క్యాండిల్ ఉంది కదా, ప్రజెంట్ 1 అవర్లో ఉంది చార్ట్. 10:15 పైన ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మళ్ళీ ఈరోజు కూడా 10:15 తీసుకుంటే నిన్నటి 10:15 పైన ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఇది 10:15 క్యాండిల్, ఈ లైన్ వేస్తున్నాను కదా, ఇది 10:15 క్యాండిల్. ఈ 10:15 క్యాండిల్ పైన చూడండి ఒకసారి. ఈ 10:15 క్యాండిల్ పైన ఈరోజు ఓపెన్ అయింది. ఇది చూడండి 10:15 క్యాండిల్ పైన ఈ లైను పైన ఓపెన్ అయింది. మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది ఎగ్జాక్ట్గా. ఈరోజు 10:15 క్యాండిల్ కూడా ఇది చూడండి ఒకసారి. ఐకి లోకి వేస్తున్నాను. దీనిపైన మార్కెట్ ఉన్నంతసేపు అప్ సైడే చూడొచ్చు. ఒకవేళ పైన ఓపెన్ అయినా మళ్ళీ ఇక్కడ టెస్ట్ తీసుకొని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా జరగాలి. కాకపోతే రేపు గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ కొద్దిగా వెరీ స్ట్రాంగ్గా చూపిస్తుంది బుల్లిష్ సైడ్. కనుక నేనేమనుకుంటున్నాను అంటే ఈ రెసిస్టెంట్ ఏదైతే ఉందో ఈ 3 మినిట్స్ రెసిస్టెంట్ పైన ఇంకొక రెసిస్టెంట్ ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేసి పైన 24,962 దగ్గర కనుక ఓపెన్ అయితే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన కింద ఓపెన్ అయినా ఒకవేళ పైన బ్రేక్ ఇస్తే గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్ అప్ సైడ్ చూడొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా కిందికి బ్రేక్ అయితే కింది సైడ్ చూడాల్సి ఉంటుంది, పైకి బ్రేక్ అయితే పై సైడ్ చూడాల్సి ఉంటుంది అన్నమాట. అవసరం ఖచ్చితంగా మనం అనుకున్న లెవెల్స్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపరేషన్ ప్రకారం మనం ఏవైతే లెవెల్స్ తీసుకుంటున్నామో ఆ లెవెల్స్ ప్రకారమే వెళ్తుంది. ఈ 3 మినిట్స్ ఇవి లేకుండా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏవైతే ఇవి లేకుండా కూడా చూడండి. ఇది ఓపెనింగ్ పాయింట్స్, ఇది ఓపెనింగ్ పాయింట్, ఇది 10:15 వేసుకున్నాం కదా. ఇవి చూడండి, ఈ లైన్స్ ఫిబోనాచి ప్రకారం ఏదైతే వేసుకున్నామో మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఫ్రైడే పైన ఉంటే అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది, డౌన్గా ఉంటే డౌన్ సైడ్ చూడాల్సి ఉంటుంది. ఇందులో మాత్రం మనకు ఎంట్రీ దొరకకపోవచ్చు. ఒకవేళ సపోర్ట్ లెవెల్కి వచ్చి మనకేమన్నా బ్రేక్ ఇచ్చే టైంలో
మనకు మంచి ప్యాటర్న్ దొరికితే అప్ సైడ్ వెళ్తుంది. లేదంటే అప్ సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ ఏదైనా ప్యాటర్న్ వచ్చి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కిందికొచ్చేది. ఈరోజు రాలేదు. అప్ సైడ్ బ్రేక్ అయింది. పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్‌గా ఆ లైన్ పైననే మనకు మెల్లమెల్లగా పైకెళ్ళింది. ఎక్స్‌పైరీ ఉంది గనుక చాలా తినేసుకుంటూ వెళ్ళిపోయింది. పెద్ద మొమెంటం కూడా ఏం లేదు ఈరోజు. కనుక రేపు మాత్రం ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోయినా ఈక్వల్‌గా ఓపెన్ అయినా కూడా ఈ 24,962 దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందికి రావాల్సి ఉంటుంది. లేదంటే స్ట్రాంగ్‌గా బ్రేక్ కావాలి ఈ 24,962. ఇంకొకటి పండగ కూడా వస్తుంది కదా! ఈ పండగ గురించైనా బుల్లిష్‌గా ఉంటుందేమో అనుకుంటున్నాను. 25 అబోవ్ వెళ్ళిందంటే 25,000 అబోవ్ వెళ్ళిందంటే మళ్ళీ 25,172 అండ్ 25 నియర్ 400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. 25,400 ఇంకా 25,500 వరకు ఇంకా లెవెల్స్ ఉన్నాయి. కానీ ఈ వీక్‌లో జరిగే వరకే ఈ లెవెల్స్ వర్కౌట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ వీక్ చేంజ్ అయిన తర్వాత ఫ్రైడే తర్వాత ఈ లెవెల్స్ చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఏం జరిగిందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి మండే ఓపెన్ అయిన పాయింట్లోనే ఇది ప్రీ మార్కెట్ లైన్. ఈ డాట్స్ లైన్ ఉంది కదా, ఇది ప్రీ మార్కెట్ లైన్కి నేను ప్రీ ఓపెనింగ్ చూపిస్తుంది కదా నెంబరింగ్, ఆ నెంబర్కి నేను మార్క్ వేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా అక్కడ దానిపైన క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు. నిన్న ప్రీ మార్కెట్ ఓపెన్ అయిన లైన్కి ఈరోజు పైన క్లోజ్ ఇచ్చింది. ఈరోజు ప్రీ మార్కెట్ దీనిపైన ఉంది, డైరెక్ట్గా కిందికి వచ్చేసింది. అదే ఫిబోనాసీ లెవెల్స్ ద్వారా చూడండి మిడ్ పాయింట్ పైన ఉంది. కాకపోతే ఇది కొంచెం వీక్లీ మిడ్ పాయింట్కి పైన ఉంది, మంత్లీ మిడ్ పాయింట్కి లోపల ఉంది. కనుక అందుకే ఇది కొంచెం జిగ్జాగ్గా వ్యవహరిస్తుంది. అదొకటి. ఇంకొకటి ఫ్రైడే రేంజ్ ఏదైతే ఉందో దానికి కింద ఉంది. రేపు ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అదొక 50-60 పాయింట్లు 100 పాయింట్లు అప్ ఓపెన్ అయినా ఇది ఖచ్చితంగా 100 అబోవ్ పాయింట్స్ ఓపెన్ అవుతుంది, 200 అబోవ్ పాయింట్స్ ఓపెన్ అవుతుంది. కనుక ఈ 54,671 పైన రేపు ఓపెన్ అయితే ఖచ్చితంగా 55,260 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంకా స్పీడ్గా మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి గమనించండి. లేదు ఇక్కడ 15 మినిట్స్లో 54,670 వద్ద 15 మినిట్స్లో కనుక స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ సైడ్ వస్తే కనుక మళ్ళీ డౌన్ సైడ్ చూడొచ్చు. ఇది మళ్ళీ వచ్చి ఈ ఫ్రైడే లెవెల్ లోపలికి వచ్చి ఈ మిడ్ పాయింట్కి టచ్ చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు చెప్పేది జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ డాట్ లైన్ ఏదైతే ఉందో ఇది మంత్లీ మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ కనుక పైన కనుక ఒకసారి సస్టైన్ అయితే ఈ 54,671 పైన ఖచ్చితంగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను 55,260 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. రేపు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. అదే రకంగా ఫిన్ నిఫ్టీని కూడా గమనించండి. ఫిన్ నిఫ్టీ లెవెల్స్లో మనం లెవెల్స్ తీసుకున్నామా? ఫిన్ నిఫ్టీలో లెవెల్స్ తీసుకోలేదు. ఫిన్ నిఫ్టీలో ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒకసారి గమనించండి. ఇది రేపు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫిన్ నిఫ్టీకి ఒక లెవెల్స్ ఇస్తున్నాను ఫిబోనాసీ ద్వారా. ఇది మొన్నటి దీనికి సెట్టింగ్ తీసుకుందాం ఒకసారి. ఇది ఉంది కదా, ఈ లెవెల్ I2లో లో టు ఐ వేస్తున్నాను. ఇది దేనికి వేస్తున్నానంటే నిన్నటి లాస్ట్ క్యాండిల్ ఉంది కదా 215కి, దానికి వేశాను. ఎందుకంటే ఈరోజు దాని లోపలే క్లోజ్ అయింది కనుక ఈరోజు నేను తీసుకోవట్లేదు, నిన్నటి క్యాండిల్కే తీసుకుంటున్నాను. ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి ఫిన్ నిఫ్టీలో, మీకు మ్యాటర్ అంతా అర్థమవుతుంది. మన ఫిబోనాసీ లెవెల్స్ ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయని. ఇది అబ్జర్వేషన్ కోసం మీకు ఫిన్ నిఫ్టీలో ఈ రకంగా వేసి చూపిస్తున్నాను. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనం చెప్పుకున్న విధంగా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే 3 మినిట్స్ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ రకంగా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను వివరిస్తాను. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.